హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. కవిత, మీ లెక్చరర్ వస్తుంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కవిత. థ్యాంక్ యూ మేడం. మీలాంటి పెద్దల అక్షింతలు వేసి ఆశీర్వదించాలి. దీర్ఘాయుష్మాన్ భవ. సాంప్రదాయాలు మర్చిపోని నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తోందమ్మా. హలో ఫాదర్, వెల్కమ్. మీరు ఇంకా రాలేదేమిటా అని చూస్తున్నాను. కాస్త ఆలస్యమైందమ్మా. గాడ్ బ్లెస్ యూ. రామ్మా. చూడమ్మా కవిత, నీకు కొత్త వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఈవిడ నీ తోబుట్టు లాంటిది. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నూరేళ్ళు చల్లగా వర్తిల్లు తల్లి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నాను. ఈవిడ మిస్ రేఖ, 3 లో క్లబ్ డాన్సర్. ఆనాడు ఈవిడ చేసిన క్యాబరే డాన్స్ చూసే నువ్వు అసహించుకుని నన్ను విసుక్కున్నావు. వస్తాను ఫాదర్. అమ్మా రేఖ. ఇలాంటి మనిషి ఫాదర్కి ఎలా పరిచయం? గాడ్ నోస్. ఫాదర్, నా చెల్లెలు నన్ను అసహించుకుంటే నేను భరించలేను. నా గురించి నిజం తెలిసిన కవిత నన్ను గౌరవిస్తుందనే నమ్మకం నాకు వచ్చే వరకు నన్ను ఇలాగే ఉండేవాడి. ప్లీజ్ మీరు కారకండి. అరే, రేఖ హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోయింది. దాంట్లో ఇంటర్నెట్ వస్తుందేమో చూడు, ఎవరితోనైనా ఇచ్చి పంపిద్దాం. హాయ్ శేఖర్. ఆశ్చర్యంగా ఉంది. ఇందులో నా ఫోటో, ఏదో ఉత్తరం. అమ్మా రేఖ, కవితకు నువ్వు అందజేయమన్న డబ్బు అందజేశాను. తనకింతగా డబ్బు సహాయం చేస్తున్న ఆ దేవత ఎవరాన్ని నన్ను ప్రతిసారి ప్రశ్నిస్తోంది. ఏదో ఒక వంక చెప్పి తప్పుకుంటున్నాను. మళ్ళీ నిన్ను త్వరలోనే కలుస్తాను. ఇట్లు ఫాదర్. అంటే ఇంతకాలం నాకు డబ్బు సహాయం చేస్తున్న మనిషి రేఖ. కవిత, ఇది మీ హ్యాండ్ బ్యాగ్. ఇందులో నా ఫోటో. ఇది మీకు ఫాదర్ రాసిన ఉత్తరం. చెప్పండి, ఎవరు మీరు? నాకెందుకు సహాయం చేస్తున్నారు? అసలు మీకు నాకు సంబంధం ఏమిటి? ఇంతకాలం మీరు ఫాదర్ నా దగ్గర ఎందుకు ఈ రహస్యాన్ని దాచారు? ఏం మాట్లాడరే? చెప్పండి, చెబుతారా లేదా? ఏం చెప్పనమ్మా. 10 మందిలో నువ్వు నా చెల్లెలని చెప్పుకోలేని దురదృష్టవంతురాలైన నీ తోబుట్టువుని, నీ అక్కయ్యని. నలుగురు ముందు క్లబ్లో తైతక్కలాడే డాన్సర్ నా అక్క కవిత. నువ్వు సంపాదించిన డబ్బుతోనే ఇంతకాలం నేను చదువుకుంది. మై గాడ్, ఎందుకు ఎందుకు నన్ను ఇలా హింస పెట్టావు? కవిత, నీలాంటి దాని చెల్లెలని చెప్పుకుంటూ జీవించే కంటే చస్తే ఆనందంగా ఉండేది. అమ్మా, నేనేం తప్పు చేశానమ్మా? తప్పు నీలో లేదు, నీ వృత్తిలో ఉంది, నీ సంపాదనలో ఉంది. రేపు నా స్నేహితులకి నువ్వు నా అక్కవని తెలిస్తే నా పరువేమవుతుంది? అంతేగా నీ బాధ. నేనెన్నటికీ నీకు అడ్డు రానమ్మా. ఎక్కడికో దూరంగా పోతాను. ఆ పని ఇదివరకే చేయకపోయావా? నాకింత విషయం ఇచ్చి చంపేయకపోయావా? కవిత, ప్లీజ్ అంత మాట అనుకో. ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పమ్మా. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. నీ నీడు కూడా నా మీద పడ్డానికి వీల్లేదు. ఐ హేట్ యూ, ఐ హేట్ యూ. కవిత, పద. ఎక్కడికి? నువ్వు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం అడగవలసిన చోటుకి. దేవాలయానిక? చెవిటివాడు మూగవాడు అయినా దేవుడి దగ్గర పశ్చాత్తాపడి ప్రాధేయపడితే ప్రయోజనమే ఉందమ్మా. నథింగ్. రవి, ఆవేశపడకమ్మా, నా మాట విను. ఈ ఇల్లు ఇన్నాళ్ళు నువ్వు గుర్తించని స్వర్గం. ఇల్లు? ఇదే ఇల్లు? ఒరే, అసత్యం, అధర్మం, దుర్మార్గం, రక్తపాతం అనే 4 స్తంభాలతో కట్టిన పాపకు
చెప్పుకుందా ఈ ఇల్లు? రవి, యుగాలు 4, వేదాలు 4, దిక్కులు 4, సామధాన భేద దండోపాయాలు 4, స్త్రీ పురుష జాతులు 4, చతురాశ్రమములు 4. ఇల్లు కట్టుకోవటానికి ముఖ్యంగా కావాల్సిన గోడలు 4రా. సత్యం, ధర్మం, పరువు, ప్రతిష్ట అనే 4 గోడలతో కట్టుకునేదేరా ఇల్లు. ఇది ఇల్లు కాదు, నరకం. నరకం రా. అమ్మా, దేన్నైతే జీవితం అంతా అసహించుకుని తాళి కట్టిన భర్తనే దూరం చేసుకున్నాను, ఆ నరకంలోకి ఏనాడో అడుగు పెట్టకూడదనుకున్నాను. కానీ కన్న పేగు ఈడ్చుకొచ్చిందిరా. రారా బాబు, ఈ రాక్షస భవంతుని వదిలి నాతో రారా. రారా. ఏమిటమ్మా నీ పిచ్చి ఉపన్యాసం? ఈ కాలంలో పాపానికి పుణ్యానికి అర్థం ఒక్కటే. తప్పు నలుగురికి తెలిసేటట్టు చేస్తే పాపం, అదే తెలియకుండా చేస్తే పుణ్యం. అమ్మా, నువ్వు నన్ను మనిషిని చేయడానికి 20 ఏళ్లు కష్టపడ్డావు. కానీ నాన్న నన్ను 20 క్షణాల్లో మనిషిగా ఎలా బ్రతకాలో నేర్పాడు. ఈ సమాజంలో హాయిగా బ్రతకాలనుకుంటే 5 సూత్రాలు. నెంబర్ 1, మన సుఖం కోసం ఎదుటి వాడిని దెబ్బతి. నెంబర్ 2, భగవంతుడు తబ్బాష్, లేడు లేడు లేడు. నెంబర్ 3, దానం ధర్మం చేయడం శుద్ధ తెలివి తక్కువ. నెంబర్ 4, ప్రపంచంలో ఎవరిని నమ్మకం. నెంబర్ 5, కండ బలంతో గుండె బలంతో కస్సాయి వాడిలా బతుకు. అమ్మా, అవే మాటలు రెండోసారి వింటున్నాను. నా జీవితంలో మరోసారి ఓడిపోయాను. రెండోసారి ఓడిపోయాను. నేను ఓడిపోయాను. రేవరే, నువ్వు నా బంగారు బిడ్డవి, అమ్మనే మోసం చేసిన కన్న బిడ్డవి. బాబు, నీ చిన్నప్పుడు పెద్ద బాల శిక్ష చదివి నీతో ఏం చెప్పానురా? మంచి విద్య చదువు, మంచి బుద్ధులొదవు, నీతి లేనివాడు కోతి కంటే బీడు అనేగా చెప్పాను. మర్చిపోయావా నాయనా? మర్చిపోయావా? నువ్వు ఇంతైనప్పుడు సుమతి శతకం చదివి నీతో ఏం చెప్పానురా? ముడువకు మీ పరధనుల, నుడువకు మీ ఎరుల మనసు నవ్వగా సుమతి అంటే నీకు అర్థం తెలుసంట్రా? ఇతరుల ధనాన్ని అపహరించకూడదు, ఇతరుల మనసు నొప్పించకూడదు, అంతేగా? చెప్పరా? చెప్పు. అమ్మా, నువ్వింత వాడవైన తర్వాత భగవద్గీత తాత్పర్యంతో సహా అర్థం చెప్పానే. పరదేశస్తులు కూడా పవిత్రంగా పూజిస్తున్న భగవద్గీత నీతులు మర్చిపోయావా? వెర్రి నా తండ్రి. కన్న తల్లినే కొట్టడానికి చెయ్యెత్తుతావట్రా? కొట్టరా, కొట్టు. నీ భార నవమోసాలు మోసినందుకు కొట్టరా? నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న తప్పుకు కొట్టరా? కొట్టు. చిచ్చి, కన్న తల్లి, చిచ్చి. పడుకురా, నేను వెళ్ళిపోతాను. లేరా? పడుకు. కన్న తల్లి, చిచ్చి. కవిత, ఎవరిని గురించి నువ్వు మాట్లాడేది? ఆ రేఖ గురించి. ఇన్నాళ్ళు నాకు సహాయపడుతున్నది ఒక దేవత అనుకున్నాను, ఒక కులటని ఊహించనే లేదు. కవిత, అడ్డమైన చోటల్లా తైతక్కలాడి ఆఖరికి శరీరాన్ని కూడా అమ్ముకొని. ఫాదర్, ఓ గాడ్, ఫర్గివ్ మీ. కవిత, నీ పసితనంలోనే మీ ఇద్దరి తల్లిదండ్రులు చనిపోయారమ్మా. రేఖ 6 నెలల పసిగుడ్డు నిన్నెత్తుకుని తను బుట్టలల్లి పస్తులుండి నీకు తిండి పెట్టిన రోజులు నాకు తెలుసమ్మా. నలుగురు పాపల్లాగా తన చెల్లెలు చదువుకోవాలని నన్ను ప్రాధేయపడి నిన్ను బడికి పంపిన రోజులు నాకు తెలుసు తల్లి. నీ కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజులు కట్టడానికి, నీకు పుస్తకాలు, ఖరీదైన బట్టలు కొనడానికి క్లబ్ డాన్సర్ గా కష్టపడి డబ్బు సంపాదిస్తూ
తను చేస్తున్న పనికి సిగ్గుపడుతూ నిన్నెలా ఆదుకుందో నాకు తెలుసు. గోముఖ వ్యాఘ్ర లాంటి కామాంతుల కోరికలు కాదని నిప్పులా బతుకుతూ తన మానాన్ని శీలాన్ని ఎలా కాపాడుకుంటూ వచ్చిందో నాకు తెలుసు. తల్ల క్రిందులుగా తపస్సు చేసిన అలాంటి తోబుట్టువు నీకు దొరకదమ్మా, దొరకదు. ఎవరది? కవిత. కవిత, కవిత. అక్క, నీ మంచితనం అర్థం చేసుకోలేక నిన్ను నానా మాటలు అన్నాను. నేను కృతజ్ఞురాలక్క. నన్ను క్షమించు, నన్ను క్షమించక్క. ఊరుకోమా, ఈ ఒక్క క్షణం కోసం మళ్ళీ నా బతుకంతా కష్టపడమన్నా పడతాను. నా చెల్ల ఆప్యాయంగా అక్క అని పిలిచే అదృష్టం కోసమేనమ్మా ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను. ఏమిటి అర్జెంటుగా రమ్మని పిలిచారు? అది రవి గొంతక్క. కూర్చోవా రవి, నీకు లాభం వచ్చే ముఖ్యమైన పని చెబుతాను, కూర్చో. రవి, మా వాడు చెప్పేది జాగ్రత్తగా విను, తెలివిగా పనిచే. విషయం చెప్పండి. ఏం లేదు, గపార్ ఖాన్ ముఠా వాళ్ళు 10 లక్షలు విలువ చేసే కాన్పూర్ వజ్రాలు అట్టుకుని రేపు మధ్యాహ్నం 2 గంటలకి ఒంటిమిట్ట దగ్గరకు వస్తారు. ఏంటి, వాళ్ళ వజ్రాల సూట్ కేసు నువ్వు ఉచ్చుకుని నువ్వు పట్టుకెళ్ళిన సూట్ కేసు వాళ్ళకి ఇచ్చేయడమే. నువ్వు తీసుకెళ్లే సూట్ కేసు ఇది. ఈ డబ్బు కట్టల్లో పైన కింద నోట్లుంటాయి, మధ్యలో అన్ని తెల్ల కాగితాలే. నువ్వు ఇచ్చిన సూట్ కేసు వాళ్ళు తెరిచి చూసుకునే లోపల పరిగెత్తుకొచ్చేసి పూసి నీది. వాళ్ళు నీ పెట్టి తెరిచి చూసే టైం ఇచ్చేవో నీ బుర్ర బద్దలవుద్ది, నీ శవం చూశానని వెళ్ళిపోతుంది. అసలు ఎలాంటి పని మీ అన్నయ్య మోహన్ అయితే ఆడుతూ పాడుతూ చేసుకొచ్చేసేవాడు. అంటే రవి మోహన్ తమ్ముడు అనమాట. రవి ఇలాంటి వాడని నేను అనుకోలేదక్క. బాధపడ్డానికి సమయం కాదమ్మా, చేయాల్సిన పని చాలా ఉంది. చూడు పాప, నిప్పు ఎప్పుడు అంటుకుంది? కొంప కొంట కారిందా, పూర్తిగా కారిందా? అసలు నిప్పు ఎవరు అంటించారు? అంటించినప్పుడు ఎవరు చూశారు? చూసిన వాళ్ళు చెప్పారా? చెప్పిన వాళ్ళు చూసారా? వాళ్ళ అడ్రస్ ఏమిటి? వాళ్ళ పేరులేమిటి? నిప్పు అంటించింది నువ్వు, కొంప కాల్చింది ఆయన. మిమ్మల్ని అమ్మారెత్తుకోడు ఎక్కడ పెట్టారు మా మామని? ఏయ్, 402. ఈ పాప పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకొచ్చినట్టుంది. ఇదిగో పిచ్చి నాకు కాదు, మీ ఇద్దరికి. మా మామని గడగడ్డల్లో తోసేసి నాకు పిచ్చి అంటారా? మామా, అమ్మా, ఇప్పుడు అర్థమైంది. మీ మామ పేరు చెప్పు, చూపిస్తాం. చెప్పదు తప్పించుకున్నా. మామా, ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. 402. ఈ పాప నాటు సరుకులా ఉంది. వీళ్ళ మామని చూపించి వెంటనే పంపించి, లేకపోతే మామని ఖర్చిన ఖర్చుంది. మావా, 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 ఇక్కడున్నావా మావా? అయ్యో అయ్యో అయ్యో, బొబ్బట్లాగా పొద్దుగా ఉండేవాడివి, ఈ పట్నం వచ్చాక పెసరట్లాగా అయిపోయావు. ఇన్నాళ్ళు కంచంలో కొడుకు అంత దిగలేదు, మన మంచంలో పడుకుంటే. ఇదిగో 402. మోగుడు పెడాలి మధ్య నువ్వేంటే అటడా? అలాగే, త్వరగా వచ్చారు పాప. ఆ జగపతి మీ తమ్ముడు రవిని రేపు మధ్యాహ్నం 2 ఒంటిమిట్ట దగ్గరకు వచ్చే గ్యాంగ్ మోసం చేసి వజ్రాలు తెమ్మని పంపిస్తున్నాడు. మీరు అక్కడికి వెళ్ళకపోతే మీ తమ్ముడు ప్రాణానికి ప్రమాదం కలగచ్చు. ఇదిగో డైరీ, జాగ్రత్త.